హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. మరి ఈరోజు వర్క్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ మన కబోర్డ్లో ఇక్కడ రాజనగర్లో చేసాం కదండి. అలాగే కిచెన్ వర్క్ అయితే ఉందన్నమాట. కిచెన్ వర్క్కి అయితే మనం ఏం చేసామంటే సామాన్లు అంటే ఓపెనింగ్ అడ్డు లేకుండా పైన పెట్టాం. ఓపెనింగ్ బుధవారం నాడు జరిగింది. ఓపెనింగ్ కూడా ఇవ్వండి, మొత్తం ఇవన్నీ డెకరేషన్ చేశారు. ఈ చెక్క మనమే చేసాం. ఈ చెక్క తయారు చేసి చెక్కకి ఇలాగ ఫ్లవర్ బొకేస్ అన్ని పెట్టారనమాట. ఇది స్టాండ్ లాగా. అలాగే ఈ మూడు పక్కల మూడు కర్రలు పెట్టి చేసాం. ఇది కూడా డిజైన్ చేశారు. ఇలాగైతే చేశారు డిజైన్స్. ఇంకా అలాగే మేము సామాన్లు ఏం చేసామంటే అడ్డు లేకుండా పైన అటక మీద పెట్టేసాం. అంటే మళ్ళీ కింద వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంకా పైన పెట్టుకున్నాం అనమాట మన సామాన్ వరకు. ఇక వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు పెయింట్లు ఇవన్నీ వీటి పక్క పెట్టారు. పెయింట్ సామాన్లు సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఇక అయితే ఓపెనింగ్ అయితే అయిపోయింది. మనం బుధవారం రాలేదు, అలాగే గురువారం కూడా రాలేదు. ఇంకా గురువారం కూడా అయిపోయాం. ఇక ఈరోజు అయితే మనం వచ్చామండి. ఈరోజు వర్క్ అయితే ఆల్రెడీ మన బెడ్రూమ్స్ వర్క్ అన్నీ కంప్లీట్ చేసాం. ఇక బెడ్రూమ్లో వర్క్ అనేది లేదు. ఇదిగోండి, బెడ్రూమ్ కబోర్డ్స్ అయితే ఇవి. ఈ బెడ్రూమ్లో కూడా మనం కంప్లీట్ చేస్తాం. ఇది కూడా ఇది వచ్చేసరికి రన్నింగ్ డోర్లు వాడాం. ఇంకా టీవీ ఏంటంటే ఆల్రెడీ వీడియోస్లో ఉంటుంది మనది వర్క్ ఏంటనేది. ఈ బెడ్రూమ్లో వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ అయితే పెట్టాం అనమాట మనం. స్లైడింగ్స్ ఈ డెకరేషన్ కూడా బాగా చేశారు. ఈ కలర్ మ్యాచింగ్ లాగా చేశారనమాట. ఇవండి ఇలా కలర్తో ఇలా చేసుకున్నారు. ఇవండి ఇదో డిజైన్, అదో డిజైన్. ఇది వచ్చేసరికి మనం స్లైడింగ్ వాడాము డోర్లో వచ్చేసరికి. ఇంకా ఈరోజు వర్క్ ఏంటంటే మనకి సామాన్లు దించుతున్నారా, మొత్తం దించామని. ఆల్రెడీ కొన్ని ఫ్రేములు చేసాం మన కిచెన్లో. కొన్ని ఫ్రేములు ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే 1 2 3 4 ఫ్రేములు చేసి ఉంటాం. అంటే ఇవన్నీ బయటకు తీయాలి మనం. ఫ్రేమ్ చేసాం మనం. ఇక అయితే మా ఈ పై ఫ్రేము, అలాగే ఈ ఫ్రేము, అలాగే ఈ ఫ్రేము, అలాగే ఈ ఫ్రేమ్ మొత్తం 4 చేసాం. మొత్తం 8 ఫ్రేములు వచ్చినాయి దీంట్లో. ఆ ఫ్రేములన్నీ తయారు చేసాం మొత్తం అన్నీ మనం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సైడ్ గోల్డ్ అన్నీ మనం అంటిస్తాం అనమాట. మనం అన్ని పీసులన్నీ కట్ చేసుకున్నాము, సన్ గ్లాస్ పీసులు. ఈ కలర్ అయితే మన కిచెన్లో అయితే వాడుతున్నాం అండి. ఇవన్నీ పీసులు కట్ చేసుకొని సైడ్లు కూడా అంటించేస్తున్నాం ముందుగానే. తర్వాత అంటించుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి కింద అంటించేస్తున్నాం. కింద అంటించేసి ఫినిషింగ్ చేసి ఇంకా బిగిచ్చేసిన తర్వాత అప్పుడు ఈ తర్వాత అంటించుకోవచ్చు. సురేష్ సర్లే కానీ అంటించావుగా, ఈ తర్వాత అంటించుకున్నాం. ఇవి అయితే ఫినిషింగ్ చేసిన తర్వాత ఫిక్సింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ ఫ్రంట్ షీట్ అనేది మనం అంటించుకోవాలి. ఇటు ఇది అలాగే ఇంకా ఇవి పైన వస్తారు. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే మనం ఈ సైడ్లు గోడ సైడ్ వెళ్ళేవి ఏమన్నా చిన్న చిన్న గ్యాప్లు ఏమైనా ఉన్నా మళ్ళీ ఏ పురుగు ఏమి వెళ్ళకుండా ముందుగానే మనం కింద ముందు 4 పక్కలు కట్టేస్తున్నాం. అలాగే లోపల గోడు కూడా మనం లోపల పక్క కట్టేస్తున్నాము. ఈ కట్టిన తర్వాత అప్పుడు ఈ ఫ్రంట్ అనేది మనం అంటించుకుంటాం అనమాట. ఫినిషింగ్ చేసిన తర్వాత ఇవి అయితే అంటించుకుంటున్నాం అండి. అంటించిన తర్వాత అప్పుడు ఫినిషింగ్ చేసి అప్పుడు మనం ఫిక్సింగ్ చేస్తాం వాటికి. ఇవన్నీ ఇలాగ అంటించాలి మొత్తం అన్నీ. ఇవి అప్పుడు మనకి ఇది ఒకటే ఆగిద్ది. ఈ ఒకటి ఏంటంటే ఫిక్సింగ్ చేసిన తర్వాత మేకులు మరమేకులు ఏం కనపడకుండా ఫ్రంట్ ముక్క అంటించుకుంటాం. ఇలాగే బ్యాక్ సైడ్ వస్తే మనకి ఎగ్ వైట్ వస్తుంది అనమాట. ఈ లోపల పక్క కూడా అంటించుకోవాలి. మొత్తం ఫ్రేమింగ్ అనేది మొత్తం అంతా తయారైపోయింది మొత్తం మనకి. 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 ఫ్రేములు అండి ఆ కిచెన్ సంబంధించినవి. అలాగే మనం ఈ కిచెన్లో కూడా ఉంటాయి. ఇక్కడ ఒక కిచెన్ ఉంది, ఈ కిచెన్కి కూడా చేయాలి.
ముందు అవి ఫిక్సింగ్ చేసేసుకుని వాటికి డోర్లు అంటించేసుకుని పక్కన పెట్టుకుంటే అప్పుడు తర్వాత మనం ఈ ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా ఈ కబోర్డ్ అనేది కొద్దిగా హైట్ పెంచాలి. లెవెల్ గుమ్మం లెవెల్లో హైట్ పెంచి కబోర్డ్ అనేది తయారు చేయాలి. అలాగే రన్నింగ్ అయితే రన్నింగ్, ఇక డోర్లు తీసే డోర్లు అయితే పెట్టాలి మనం. ఇదండి ఈ వర్క్ అయితే మనం ఇక్కడ చేస్తున్నాం మనం. ఇక అయితే మనం ఫుల్ షీట్ తీసుకున్నాం అండి గోడు పీసులు కట్ చేయడానికి. ఫుల్ షీట్లో మనకు హాఫ్ షీట్ అయిపోయింది అనమాట. అంటే 2-8 షీట్ అయితే మనకు అయిపోయింది. ఇంక 2-8 షీట్ అయితే ఉంది మనకు కరెక్ట్గా. ఇక అంత షీట్ పట్టింది గోల్డ్ పీసులకి. దగ్గరగా 24 పీసులు దాబడినట్టున్నాయి. ఇదైతే లాస్ట్ ఇది ఇంకా ఇది అంటించేస్తే మనకి గోడి పీసులు అనేది కంప్లీట్ చేసేసాం మొత్తం అన్నీ ఇలాగా. ఇంకా రేపు మార్నింగ్ ఏంటంటే ఇవన్నీ తీసి ఫినిషింగ్ ఎడ్జ్లు ట్యాబ్ మిషన్తో కొట్టేసి ఇంకా ఫ్రేమింగ్ అనేది బిగించేసుకుంటాం. బిగించిన తర్వాత అప్పుడు ప్రింట్ అంటించుకుంటాం అనమాట సేమ్ కలరు. ఇవి ఏంటంటే మన గోడ పక్క వెళ్ళి అట్ల వైపు కూడా మనం అంటించేయడం మొత్తం. ఎందుకంటే మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చెమ్మ రాకుండా మొత్తం అయితే మనం గోల్డ్ కూడా అంటించాం. అలాగే మనం ఈ ఫ్రేమ్లన్నీ కూడా సరిపెట్టుకున్నాం ముందు. మెయిన్ సరిపెట్టుకొనే మనం ఇవన్నీ అంటించుకోవాలి. తర్వాత కటింగ్లు చేయాలంటే అవ్వదు. అన్నీ కరెక్ట్గా పెట్టి చూసుకొని సరిపెట్టేసి అంటే ఫ్రేమ్ కరెక్ట్గా కూర్చుందా లేదా అని మనం అన్నీ చెక్ చేసాం. అన్నీ చెక్ చేసిన తర్వాత మనం ఇవన్నీ అంటించుకున్నాం. ఇప్పుడైతే ఇవన్నీ మనం ఒక లోపల పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ తెచ్చుకొని మనం బిగించుకోవడానికి బాగుంటుంది. లోపల ఈ రూమ్లో అయితే మనం అన్నీ ఇక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు మన టైం కూడా దగ్గరగా 6:15 అయిపోయింది మన టైం. కరెక్ట్గా టయానికి మొత్తం అంటించుకుంటాం. అది ఇంకా అన్నీ ఇక్కడ తెచ్చి ఈ గదిలో పెట్టేసుకుంటాం మొత్తం. సరిపోయినాయా పీసులు కట్ చేయాలా? కట్ట సరిపోయినాయా? కానీ ఇక అలాగే మనకి సింగనగర్ సంబంధించిన ఆ టేక్ కర్ర అయితే నిన్న కోత మిషన్లో నుంచి చిత్ర మిషన్లోకి వేసానండి. ఇప్పుడైతే మనకి ఆ కర్ర కూడా వస్తుంది. అవన్నీ ఇప్పుడు నేను అక్కడ ఇప్పుడు ఆల్రెడీ బండి బయలుదేరింది. సాయంత్రానికి పట్టారు. ఇప్పుడు ఇందాక ఫోన్ చేస్తే సరే వేసుకొని వచ్చామన్నాను. ఇప్పుడైతే ఇవన్నీ లోపల పెట్టేసి ఇంకా మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కర్రన్నీ అక్కడ పక్కన పెట్టుకొని ఇక మొదలు పెడితే సోమవారం నుంచి మొదలు పెడతామండి ఆ వర్క్ అది వచ్చేసరికి నువ్వు నామినేషన్. ఇది ఇప్పుడు మనం ఇప్పుడు చేసే పని సన్గ్లాస్ కబోర్డ్లు ఇవి. ఇక అయితే మొత్తం అన్నీ సదిరేసామండి. లోపల సదిరేసి తలుపులు వేసాము. మొత్తం సామాన్లన్నీ సదిరేసుకున్నాం. ఇక ఇదండి ఈరోజు వర్క్ అయితే వర్క్ అయితే అయింది. ఇక లోపల ఏం చేయట్లేదు. వర్క్ అంతా దుమ్ము కొట్టుకోవడం అంతా ఇక్కడే చేసుకుంటున్నాం మొత్తం. మళ్ళీ అన్నీ ఫైనల్ అయిపోయినాయి కదా లోపల గోడలు. ఇంక ఈ లోపల తాళాలు అన్నీ వేసాం మనం. సామాన్లన్నీ ఆ గదిలో పెట్టుకున్నాం. ఇక మన సామాన్లు కూడా ఇక సదిరేసుకున్నాం. ఇక ఈ రోజుకైతే ఈ వర్క్ అయితే అయిందండి. మళ్ళీ కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే రేపటి వీడియోలో రేపు వర్క్ ఏంటనేది రేపటి వీడియోలో ఉంటుంది. అందరికి బాయ్ ఫ్రెండ్స్.